ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటా ప్రభాస్ ఫ్యాన్స్ కొన్న విలువనే పోగొడుతున్నారు కదా. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ ప్రభాస్ ఫ్యాన్ దెన్ యూ వాంట్ టు డిఫెండ్ ద మూవీ అట్ ఎనీ కాస్ట్. సినిమా నేను చూసినా నాకు కూడా నచ్చలేదు అంటాం కాదు. ఆ సినిమాకి ఫేక్ నెగిటివ్ రివ్యూస్ చెప్పే వాళ్ళు ఎంత ముఖ్యమో మన మారుతి మామలే దీన్ని సగం జడగొట్టాడు అనమాట. ఇట్లా చెప్పడానికి సంక్రాంతికి రిలీజ్ అయిన 5 సినిమాలు అయితే కవర్ చేసేస్తాం అనమాట. అన్నిట్లో నాకు ఎక్కువ నచ్చిన సినిమా ఏది? సో ఇంట్రో చూసేసారు కదా. సో ఈ రోజు ఈ టాపిక్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాం అనమాట. సంక్రాంతికి మనకి చాలా మంచి మంచి సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. రాజాసాబ్ కావచ్చు, మనశంకర్ వరప్రసాద్ కావచ్చు, నారి నారి నడవ మురారి కావచ్చు, భక్త మహాశైలకు విజ్ఞప్తి కావచ్చు, అనగనగా ఒక రాజు సినిమా కావచ్చు. ఇన్ని సినిమాలు అన్నింటి కవర్ చేసిన అనమాట. అంటే కవర్ చేయడానికి ఈ రోజు దాకా పట్టిందండి, అందుకే వీడియో కూడా లేట్ అవుతుంది. సో ఈ సినిమాలను చూసిన తర్వాత నాకు పర్సనల్ గా బాగా నచ్చిన సినిమా ఏది అనేది మీకు ఎండ్లో అయితే చెప్తా. కాకపోతే ఈ సంక్రాంతి రేస్ లో గెలిచిన సినిమా ఏది అనే విషయానికి వస్తే గిట్లంగా సినిమా అన్ని బాగున్నాయి అబ్బా, ఇంకా స్టిల్ థియేటర్ లో నడుస్తున్నాయి కాబట్టి మనం అప్పుడే కౌంట్ అనేది అయితే చెప్పలేము. సో సినిమాలు అయితే ప్రతి ఒక్కటి బాగుంది. అనగనగా రాజు ఎస్పెషల్లీ మన నవీన్ అన్న సింగిల్ హ్యాండెడ్ గా హ్యాండిల్ చేసిన మూవీని అయితే ఎక్సలెంట్. అసలు 2 hours మనం ఫ్యామిలీతో కూర్చొని కంప్లీట్ గా నవ్వుకోవాలంటే అనగనగా ఒక రాజుకి వెళ్ళండి. ఇటు మనశంకర్ వరప్రసాద్ కూడా ఉన్నది. సేమ్ అనిల్ రావిపూడి అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసము అండ్ అట్లాంటి కామెడీ అన్ని ఉంటాయి అనమాట. కాకపోతే కొంచెం ఫ్రెష్ కామెడీ మనం ఫీల్ అయ్యేది అనగనగా ఒక రాజు సినిమా అయితే అనమాట. సేమ్ చాలా రోజుల తర్వాత మన రవితేజ అన్న వచ్చేసి భక్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా అయితే తీశాడు. సినిమా అయితే పర్సనల్ గా నాకు నచ్చింది భయ్య. అంటే రీసెంట్ గా రవణ తీసిన సినిమాలు అన్నిట్లో కల్లా బెస్ట్ సినిమా అంటే ఇది. తర్వాత నారి నారి నవమురారి. శరవణన్ అన్నకి సంక్రాంతి బాగా కలిసి వచ్చింది అనుకుంటా. లాస్ట్ టైం శతమానం భవతి సంక్రాంతికి రిలీజ్ చేసిండు. రన్ రాజారన్ సంక్రాంతికి ఇంకేదో సినిమా కూడా ఉంది, అది కూడా సంక్రాంతి Jan 14కి రిలీజ్ చేసిండు. ఇది కూడా సేమ్ అనమాట. సినిమా అయితే బాగుంది, హిట్రాల్కి అయితే వచ్చింది పబ్లిక్ లో కూడా. అండ్ మనశంకర వరప్రసాద్ గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు, మెగాస్టార్ కంబ్యాక్ అనమాట. సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు అనిల్ రావిపూడి దొరుకుతాడా అని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు, కానీ మనోడు దొరకట్లేదు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడొచ్చు. రాజాసాబ్ నాకు ఈ అన్ని సినిమాల కల్లా బాగా నాకు పర్సనల్ గా నచ్చింది అయితే రాజాసాబ్ సినిమానే చెప్తా. అదేంది బ్రో అంత నెగిటివిటీ వస్తుంటే నువ్వెందుకు సినిమా బాగుందని చెప్తున్నావు అంటే నేను చెప్తా, దానికి రీజన్స్ కూడా చెప్తా. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ కానీ అనగనగా ఒక రాజు కానీ ఇట్లాంటి టైప్ అంటే ఇవి రొటీన్ గా వచ్చే సినిమాలు. ఇప్పుడు మన అనగనగా ఒక రాజు తీసుకుంటే జాతిరత్నాల్లో ఎట్లాంటి కామెడీ ఉందో ఎట్లాంటి 10 డైలాగ్స్ ఉన్నాయో సేమ్ సినిమాలో కూడా సేమ్ అదే కామెడీ రొటీన్ అనమాట. మనశంకర వరప్రసాద్ గురించి తెలిసిందే, F3 F2 ఇవన్నీ చూసినాం. సేమ్ అదే జానర్ లో ఈ సినిమా కూడా అదే కామెడీ లెవెల్లో వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంకా మన రవి అన్నది అండ్ శరవణ్ ఇద్దరు సినిమాలు తీసుకుంటే ఇద్దరివి 2 wives అండ్ కాన్సెప్ట్ ఇటువంటి సినిమాలు చాలా వచ్చినాయి, చాలా చూసినాం, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయిపోయినాం అనమాట. బట్ రాజాసాబ్ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. రాజాసాబ్ హిట్స్ ద డిఫరెంట్ అనమాట. ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త స్టోరీ అనేది మైండ్ లోకి కొత్తగా వెళ్ళింది. మిగతా ఏ సినిమాలైనా నాకు రొటీన్ గా చూసిన సినిమా లెక్కనే ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ అయ్యాము బట్ చూసిన సినిమా లెక్కనే ఉన్నాయి అన్నట్టు అనిపించింది. బట్ రాజాసాబ్ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి నాకు పర్సనల్ గా నచ్చింది సినిమా. అండ్ కొంతమందికి మెయిన్ గా వచ్చేసి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కాదు, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అని బయట చెప్పుకుంటారు చూసారా, ట్రూ ఫ్యాన్స్ కాదు, నా కొడుకులు చెప్పుకునే ఫ్యాన్స్ అనమాట. ఇట్లాంటి వాళ్ళందరికీ కొంచెం ఈ వీడియో షేర్ చేయండి అనమాట. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ ప్రభాస్ ఫ్యాన్ యూ వాంట్ టు డిఫెండ్ ద మూవీ అట్ ఎనీ కాస్ట్. ఎదురుగా ఏ సినిమా ఉన్నా ఏదున్నా నీకు సినిమా నచ్చితే నువ్వు ఖచ్చితంగా సినిమాని డిఫెండ్ చేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు, నేను ట్రూ ప్రభాస్ ఫ్యాన్ బ్రో, సినిమా చూసినా బట్ సినిమా నాకు కూడా నచ్చలేదు అని చెప్తున్నావు. అరే నువ్వు ప్రభాస్ ఫ్యాన్ ఎట్లా అవుతావు అప్పుడు? అబ్బా రీసెంట్ గా కల్కి కావచ్చు, సలార్ కావచ్చు, రీసెంట్ గా ఆదిపురుష్ కావచ్చు, ఇవన్నీ దాంట్లో ప్రభాస్ అన్న లుక్ ఒకలాగా ఉంటే ఈ ఒక్క సినిమాలో ఒక్క లుక్ ఉందిరా, వింటేజ్ లుక్ ఉందిరా. ఈ లుక్ కోసం అన్నా సరే నువ్వు అయితే సినిమాకి వెళ్తావు. నేను ఇప్పటికే 3 times చూసావు తెలుసా రాజాసాబ్ సినిమా. అండ్ ఈ రోజు సండే, ఈ రోజు కూడా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట మేము మా ఫ్రెండ్స్ తో అందరితో కలిసి. కానీ ఈ ఫేక్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు తెలుసా, సినిమా మేమే చూసినాం బ్రో, మాకు కూడా నచ్చలేదు, మేము కూడా 2 die-hard ప్రభాస్ ఫ్యాన్సే అని అంటున్నారు అనమాట. 2 die-hard ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఏందో ఇన్స్టాలో యూట్యూబ్ లో కొట్టి చూడండి. సినిమాని ఇప్పటికి కూడా అంతెందుకు రా దీని అమ్మ బుక్ మై షోలో చూడండి, ఇప్పుడు కూడా టికెట్స్ అనేవి 24 hours లో 40K+ అయితే సేల్ అవుతూనే ఉన్నారా. కానీ నెగిటివ్ రివ్యూస్ వల్ల కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఆలోచిస్తున్నారు అనేది నా బాధ. సినిమా చాలా బాగుంది, అంత వల్గరిటీ సీన్స్ ఏం లేవు, పెద్ద రొత్త డైలాగ్స్ ఏం లేవు, సింపుల్ గా నీట్ గా కామ్ అండ్ క్లియర్ గా కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి, కానీ మనం చెయ్యము.
నాట్ ఈవెన్ ప్రభాస్ అన్న గురించి ఒక్కరి గురించి నేను చెప్పట్లా. ఎదురుగా ఏ హీరో ఉండని, పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, చిరంజీవి గారు ఉండొచ్చు, అల్లు అర్జున్ అన్న ఉండొచ్చు, మహేష్ బాబు, ఎన్టీఆర్, ఎవరైనా ఉండని. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ ఫ్యాన్ ఆఫ్ దట్ హీరో, దెన్ యూ వాంట్ టు డిఫెండ్ ద మూవీ అట్ ఎనీ కాస్ట్. నోట్, ఇక్కడ నీకు ఫస్ట్ ఆ మూవీ నచ్చాలి. నీకు నచ్చింది మూవీ అంటేనే నువ్వు ఆ మూవీని డిఫెండ్ చేయగలవు. నీకు నచ్చింది ఆ మూవీ అంటేనే నువ్వు డిఫెండ్ చేయి. ఉదాహరణ డిఫెండ్ చేయి, సినిమా ఎంత బాగాలేకుండా డిఫెండ్ చేయని చెప్పి నేను చెప్పట్లా. నీకు పర్సనల్ గా నచ్చితే నువ్వు ఆ మూవీ కోసం డిఫెండ్ చేయి, లేదంటే గుడ్డ మూసుకొని కూర్చో. అంతేగాని నేనే ప్రభాస్ ఫ్యాన్, నాకు నచ్చలేదు అని చెప్పి ఏదో రోత సోది డైలాగులు వద్దు. ఇప్పుడు చెప్తున్నా బా, నాకు నచ్చింది సినిమా, అందుకే నేను డిఫెండ్ చేస్తున్నా మూవీ గురించి. నచ్చని వాళ్ళకి నేను ఎంత చెప్పినా కూడా వేస్టే కదా. సినిమా వెళ్ళి చూడన్న కొడుకులు కూడా ఉంటారు, చూడవాళ్ళు కూడా కింద వచ్చి కామెంట్స్ పెడుతుంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళకి ఏం చెప్పలేము. విషయానికి వస్తే నాకు పర్సనల్ గా మారుతి మీద చిన్న కోపం అయితే ఉంది. ఎందుకో తెలుసా, ఇది ఒక గేమ్ ఆడాడబ్బా. నాకు ఈ గేమ్ అనేది నాకు అస్సలు నచ్చలేదు. చాలా ట్రెండింగ్ అయింది యాక్చువల్లీ. సినిమాలో కొన్ని పార్ట్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేసి సినిమా రిలీజ్ చేసి మళ్ళీ ఒక 1 వీక్ 10 days తర్వాత పార్ట్ చేసిన సీన్స్ అన్ని యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేయడము. ఇది చీప్ గేమ్ అనమాట. ఇది మారుతి దీన్ని ప్లే చేసిండు. అంటే మనకి టీజర్, ట్రైలర్, పోస్టర్ ఎక్కడ చూసినా ఒక ఓల్డ్ గెటప్ తోని అదే గెటప్ ని హైలైట్ చేసిండు. ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ ని ఓల్డ్ గెటప్ లో చూడాలని చెప్పి చాలా ఎగ్జైటింగ్ గా వెళ్ళారు థియేటర్ కి. కానీ ఫస్ట్ డే సినిమా చూసిన నాకైనా ఫ్యాన్స్ కైనా కూడా లేదు. అసలు ఆ ఫైట్ సీన్ లేదు, ఆ గెటప్ లేదు. ఫస్ట్ మాకు ఇక్కడ మైండ్ వెలిగింది, ఏది అసలు ఆ ఫైట్ ఏది, ఆ గెటప్ ఏదని చెప్పి. ఆ తర్వాత 2 days కి వచ్చి నేను ఆ సీన్ ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను, ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ ఉందంట. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళింది ఆ గెటప్ కోసము. అన్నీ తీసి పక్కన పెట్టి నువ్వు మనీ ఎర్న్ చేయాలని చెప్పి ఆడిన ఈ గేమ్ వల్లనే ఇంత పెంట అయింది మొత్తం అంతా. యాడ్ చేయడం వల్ల కొంచెం క్రేజ్ వచ్చింది తెలుసా మూవీకి. ఇది నువ్వు చేసిన గేమే, నువ్వు ఆడిన గేమ్ వల్లనే ఇదంతా అయింది మారుతి మామ. ప్లీజ్ నెక్స్ట్ టైం ఇటువంటి మూవీస్ కి ఇవేం చెయ్యకు. అండ్ కొంతమంది ఏమంటారంటే, ఈవెన్ మన ప్రభాస్ ఫ్యాన్స్ ఏమైందా మీకు సినిమా నిజంగా నచ్చలేదా? నచ్చకపోతే వదిలేయండి రా బాబు. స్పిరిట్ తో చూసుకుంటాం, స్పిరిట్ తో కొడతాం. ఎందుకురా? మంచిగా ఉన్న సినిమాని సగం నెగిటివ్ చేసేదే మనం రా. జాతిని మింగుతామన్న సంగతి మనకే కాదు, టోటల్ అన్ని బాలీవుడ్, కోలీవుడ్, సన్వుడ్ అన్నిటికీ తెలుసు. స్పిరిట్ కి ఒక డేట్ పెట్టాడు. అండ్ స్పిరిట్ ట్విట్టర్ లోకి వెళ్ళి అఫీషియల్ అకౌంట్ లో చూడండి ఏమని పోస్ట్ చేస్తాడో తెలుస్తుంది. డేట్ ని లాక్ చేసి వెనక్కి వెళ్ళేది లేదని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు రా ఎదురుగా ఉన్న వాళ్ళకి. ఎవడన్నా దమ్ముంటే రండ్రా క్లాష్ కి చూసుకుందాం అని చెప్పేసి. మనకి సినిమా మీకు నచ్చలేదా? అయితే సైలెంట్ గా ఉండండి. నచ్చిందంటే సినిమాని డిఫెండ్ చేయండి. స్పిరిట్ తో చూసుకుంటాము, మాకే నచ్చలేదు వేరే వాళ్ళకి ఏం నచ్చుతా అన్న స్టేట్మెంట్స్ అయితే ప్లీజ్ దయచేసి పాస్ చేయకండి. చూసినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసుకోండి. కొత్త వాళ్ళు వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఫాలో పెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ 2 టికెట్స్. జై శ్రీరామ్.